సామాన్యుడిపై మరో పిడుగుపడింది. ఇప్పటికే నిత్యావసరాలు కూరగాయల ధరలు పెరిగి సతమతమవుతుంటే ఇక వంట నూనెల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. సలసలా కాగుతున్న నూనెల ధరలతో సామాన్యుడిపై మరింత ఆర్థిక భారం పడుతోంది. వంట నూనె ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం ఉందా, లేకుంటే పెరుగుతూనే ఉంటాయా? వంట నూనెలు పెరుగుదలపై సామాన్యుడి మాటేంటి? వంట నూనెల ధరలు సలసలా కాగిపోతున్నాయి. కొన్ని నెలలుగా నూనె ధరలు నిలకడగా ఉన్నప్పటికీ గత నెల నుంచి వంట నూనె ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ద్రవ్యోల్బణంతో వంట నూనె ధరలు పెరుగుతున్నాయి. భారతీయులు వినియోగించే వంట నూనెలో 60% ఇతర దేశాల నుంచి దిగుమతవుతోంది. దీంతో 3 ఏళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. సన్ఫ్లవర్తో పాటు పామాయిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. 3 ఏళ్ల క్రితం లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర 200 రూపాయలకు చేరింది. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రేట్లు దిగొచ్చాయి. లీటర్ నూనె 120 నుంచి 130 రూపాయల మధ్య పలికింది. 3-4 నెలల వరకు ఈ ధరలు ఇలాగే కొనసాగాయి. కాస్త ఊరట కలిగిందిలే అనుకునేలోపు మరోసారి వంట నూనెల ధరలు ప్రజలకు షాక్ ఇస్తున్నాయి. నెల రోజుల క్రితం ధరలతో పోల్చితే ప్రస్తుతం నూనెల ధరలు 10 నుంచి 15% పెరిగాయి. గతంలో సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ 130 రూపాయలుండేది. ఇప్పుడు 150 రూపాయలకు చేరింది. పామాయిల్ గతంలో కిలో 100 రూపాయలుండగా దీనిపై కూడా ప్రస్తుతం 35 నుంచి 40 రూపాయల ధర పెరిగింది. ఇండోనేషియా, అర్జెంటీనా దేశాలు భారతదేశానికి నూనెను ఎగుమతి చేసే దేశాల్లో మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. మలేషియా నుంచి అధికంగా పామాయిల్ నూనె మన దేశానికి దిగుమతవుతుంది. బ్రెజిల్ నుంచి సోయాబీన్, రష్యా నుంచి క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఉక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ నూనెను భారతదేశం దిగుమతి చేసుకుంటోంది. గత సంవత్సరం అత్యధికంగా 164.7 లక్షల మెట్రిక్ టన్నుల నూనెను భారత్ దిగుమతి చేసుకుంది. దీనికోసం 1,08,424 కోట్లను ఖర్చు చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో కేంద్రం నూనెలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. సన్ఫ్లవర్, సోయాబీన్, ముడి నూనెలపై దిగుమతి సుంకాన్ని 5.5% నుంచి ఏకంగా 27.5% పెంచింది. రిఫైన్ నూనెలపై సుంకాన్ని 13.7% నుంచి 35.7% పెంచింది. దీంతో నూనెల ధరలు మండిపోతున్నాయి. మరోవైపు ప్రస్తుతం అంతర్జాతీయంగా రూపాయి విలువ తగ్గుదల కూడా వంట నూనె ధరలు పెరుగుదలకు కారణమవుతోంది. దిగుమతి చేసుకున్న నూనెలకు డాలర్ల రూపంలో చెల్లిస్తూ ఉండడంతో ఆ ప్రభావం రిటైల్ నూనెల మార్కెట్పై పడుతోంది. రూపాయి మారకం విలువ పడిపోతూ ఉండడంతో 20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో 135 రూపాయలున్న వంట నూనె ధర ప్రస్తుతం 150 రూపాయలు దాటింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్ నూనెల ధరలు ఆయా కంపెనీలు బట్టి 150 రూపాయల నుంచి 170 రూపాయల వరకు ఉన్నాయి. వంట నూనెల ధరలు పెరగడంతో హోటల్స్, రెస్టారెంట్లపై కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. హోటల్స్ యాజమాన్యం ఫుడ్ పై ధరలు పెంచే అవకాశం కూడా లేకపోలేదు. రెస్టారెంట్లు సహా హోటల్స్, స్వీట్ షాప్స్ మెనూలో ధరలు పెరగక మానవు. దీంతో సామాన్యుడికి ఇటు వంటగది బడ్జెట్తో పాటు బయటెక్కడన్నా తిన్నా కొన్నా జేబుపై భారం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం మళ్లీ వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గిస్తేనే సామాన్యుడికి కొంత ఉపశమనం దక్కుతుంది. లేదంటే వంట నూనె మంట తగులుతుంది.